हुकुम टाइगर का हुकुम। డిసిఎంఎస్ ఆ సొంత తల్లిలాగా గత సంవత్సర కాలం నుంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా డిసిఎంఎస్ని ప్రథమ స్థానంలో నిలబెట్టిన ఘనత నాది. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెచ్చుకొని, నువ్వు రైతులకు సేవ చేయని నాకు ఈ బాధ్యత అప్పచెబితే నేను ఇక్కడ రైతులకు సేవ చేస్తుంటే కొంతమంది చూడలేక ఓర్వలేక రాజకీయంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, నేను అందరినీ ప్రేమగానే చూస్తాను. లేదా నేను ప్రేమగా చూడకపోతే ఇవాళ నా కోసం ఇంతమంది ఆత్మీయంగా పార్టీలకి సంబంధం లేకుండా కూటమి నాయకులు అందరూ, రైతులు, మా ఎంప్లాయీస్ అందరూ వచ్చి నిలబడ్డారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం. అలాంటి భయాలకు లొంగే వ్యక్తి కాదు మన వడ్రామారెడ్డి గారు. ఒక పార్టీ, ఒక వర్గం, ఒక కులం, ఒక మతం అనేది లేకుండా రైతు అనే ఒకే పదంతో అందరికీ హక్కును చేర్చుకుంటూ అతను ఒక చైర్మన్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒక తోటి రైతుగా రైతుల కష్టాలు తెలుసుకుంటూ తను పనిచేయడం జరుగుతుంది. ఆయన ఎదుగుతున్నాడని, ఆ ఎదుగుదలని ఇది చేయాలని చెప్పి ఈ విధంగా ఒక రోజు లేపడం జరిగింది. దుర్మార్గమైన ఆరోపణలు చేసి ఆ నాయకుడు యొక్క మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరిబాబు గారు లాంటి నాయకుడు నిజంగా ఈ డిసిఎంఎస్ చైర్మన్ జరగటం మన కూటమి గవర్నమెంట్ అదృష్టంగా భావిస్తూ, నేను ఇంతవరకు సార్కి ఏ ఒక్క రూపాయి అనేది ఇచ్చి నేను జాయిన్ అవ్వడం జరగలేదు. ఇది మొత్తం ఆన్లైన్ సిస్టము, బిల్ టు బిల్ మొత్తం హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరిగింది. మనం ఏ తప్పు చేయడానికి లేదు. కాగితంలా ఉందండి, వైట్ పేపర్ లాగా ఉంది. మీరు కావాలంటే మా బ్రాంచ్లు ఉన్నాయి, మాకు దగ్గర ఒక 50 బ్రాంచ్లు ఉన్నాయండి ఈ డిస్ట్రిక్ట్ మొత్తం మీద. మీరు కావాలంటే ఏ బ్రాంచ్ అయినా విజిట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా సరే రిజిస్టర్లు అయినా ఆన్లైన్ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదండి. అలా ఎవరో వ్యక్తిగతంగా కావాలని వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని కావాలని చేశారు అంతే. దీన్ని అయితే మా ఉద్యోగస్తుల తరపు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు గారి వ్యక్తిత్వం తెలిసిన కొంతమంది వ్యక్తులు ఒక పథకం ప్రకారం ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని తెలియజేస్తూ, ఇది వాస్తవంగా సత్య విరుద్ధం, కాసులు కక్కుర్తుపడే రకం కాదని, అతని వ్యక్తిత్వం ప్రజాసేవలో చాలా ఉన్నతంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రకమైన ప్రచారాలని తీవ్రంగా ఖండిస్తున్నాం.